వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు పాలని అస్సలు ఉపయోగించకుండానే పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాలు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎటువంటి డైరీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండానే. అసలు ఈ పెరుగుని ఎవరు తింటారు, ఎందుకు ఈ పెరుగు అనుకుంటున్నారా? ఇది వేగన్స్ తింటారండి. వేగన్స్ అనే వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ అస్సలు టచ్ చేయరు. డైరీ ప్రొడక్ట్స్ ని కూడా వాళ్ళు నాన్ వెజ్ గానే ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పెరుగుని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 100 గ్రాముల దాకా వేరుశెనగ గుళ్ళను తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే శనగగుళ్ళని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. 100 గ్రాముల వేరుశెనగగుళ్ళ నుంచి సుమారుగా 1/2 లీటర్ దాకా పెరుగును తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెను తీసుకుని దానిపైన కాటన్ క్లాత్ ని వేసి క్లాత్ పైకి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న వేరుశెనగగుళ్ళ మిక్చర్ ని యాడ్ చేసి 4 వైపులా కూడా గట్టిగా పట్టుకుని ఈ వేరుశెనగగుళ్ళ పేస్ట్ లో ఉండేటటువంటి వాటర్ అన్నింటినీ కూడా గట్టిగా పిండేయాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. వేరుశెనగగుళ్ళు గనక సరిగా నానకపోయినట్లయితే పాలు అనేవి సరిగా కలెక్ట్ కావండి. కాబట్టి ఖచ్చితంగా 3 గంటల పాటు నానపెట్టుకోండి. మొదటిసారి పాలు కొంచెం చిక్కగా తయారవుతాయి. ఇలా పిండుకున్న తర్వాత దీనిలో ఉండే ఎక్స్ట్రా పిప్పిని అంతటినీ కూడా మరొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని 2 to 3 మినిట్స్ పాటు మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. రెండోసారి కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూతను తీసి చూసినట్లయితే రెండోసారి పాలు అనేవి కొంచెం పల్చగా ఉంటాయి. ఇప్పుడు ఈ పేస్ట్ ని వేరొక గిన్నెలోకి ఇందాక యూజ్ చేసిన క్లాత్ ని కొంచెం జాడించుకుని వేసి మిగిలిన పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ క్లాత్ పైన వేసి మరొకసారి ఈ మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని ఆ వాటర్ ని కూడా ఈ క్లాత్ పైన వేసి 4 వైపులా కూడా క్లాత్ ని గట్టిగా పట్టుకుని దీనిలో ఉండే ఎక్స్ట్రా పాలన్నింటినీ కూడా గిన్నెలోకి కలెక్ట్ చేసుకోండి. వేగన్స్ అనే వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ని కూడా యూజ్ చేయరు. వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ని కూడా నాన్ వెజ్ గానే ఫీల్ అవుతారు. నేల నుంచి లేదంటే మొక్కల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ని మాత్రమే యూజ్ చేస్తారు. అంటే వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అన్నమాట. బ్రాహ్మిన్స్ కూడా వెజిటేరియన్సే, కాకపోతే వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. వీళ్ళు అవి కూడా యూజ్ చేయకుండా ఓన్లీ నేల అండ్ మొక్కల నుంచి వచ్చినవి మాత్రమే తింటారు, తాగుతారు కూడా. ఇలా పాలన్నింటినీ కూడా గట్టిగా పిండుకుని రెండోసారి పిండుకున్న పాలను చూసినట్లయితే కొంచెం పల్చగా ఉంటాయి. అదే మొదటిసారి చూసిన పాలైతే కొంచెం చిక్కగా ఉంటాయి. ఇలా 2 times 3 times చేసుకునే కొద్దీ టైం ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అయ్యేటప్పటికి పాల చిక్కదనం అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా కలెక్ట్ చేసుకున్న పాలన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని మనం ఏ గిన్నెలో అయితే పాలను కాచుకుంటామో అదే గిన్నెలోకి ఈ పాలన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. జనరల్ గా మనం పాలని ఎలా మరగపెడతామో ఈ వేరుశెనగుళ్ళను పాలని కూడా అలాగే మరగపెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి పాలని 3 to 4 మినిట్స్ పాటు మరగనిచ్చినట్లయితే ఈ విధంగా కొంచెం పొంగుతూ ఉంటాయి. ఇవి మరిగేటప్పుడు కొంచెం చిక్కపడుతూ ఉంటాయి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న పాలని ఏ గిన్నెలో అయితే మనం తోడు పెట్టుకుంటామో అదే గిన్నెలోకి పాలన్నింటినీ కూడా యాడ్ చేసి పచ్చిమిర్చిని తొడిమలతో సహా పాలల్లోకి వేసి వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకుని 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ప్లేస్ చేసి మూత పెట్టి 8 గంటల పాటు పక్కన పెట్టేయండి. 8 గంటలకి పెరుగు అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుంది. పెరుగును తయారు చేసుకోవటానికి ఇలా పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ యూజ్ చేసుకోవడం వలన తోడు పెట్టడానికి పెరుగు లేకపోయినా పెరుగు అనేది పర్ఫెక్ట్ గా తయారవుతుంది. ఓల్డెన్ డేస్ లో మన పెద్దవాళ్ళు సడన్ గా పెరుగు తోడు పెట్టుకోవడానికి లేకపోయినప్పుడు ఇలానే తయారు చేసుకునేవాళ్ళు. ఈ ప్లాన్ అనేది ఇలాంటి కర్డ్ కే కాదు, నార్మల్ గా మనం పాలతో తయారు చేసుకునే కర్డ్ కి కూడా వర్కౌట్ అవుతుంది. ఈ కర్డ్ వేగన్స్ కే కాదండి, జనరల్ గా మనం కూడా యూజ్ చేయొచ్చు.
అంటే సడన్ గా పాలు లేవు, పెరుగు తయారు చేయాలి. అలాంటి టైంలో ఇలా గ్రౌండ్ నట్ కర్డ్ ని కానీ లేదంటే మీకు నచ్చినట్లుగా బాదం, జీడిపప్పు వేటితో అయినా కర్డ్ ని తయారు చేసుకోవచ్చు. కర్డ్ ని రైస్ కి కానీ లేదంటే రైతా తయారు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ విలువైన సలహాలని, సూచనలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.